ఈ సమాజానికి అర్బన్ నక్సల్స్ అవసరం ఉందా? లేదు. నాటి పరిస్థితులు వేరు, నేటి పరిస్థితులు వేరు. ఈ దశలో నాడు పేదరికానికి నోరు లేని వారికి సోషలిజం మాటలతో నక్సలిజం కలగలుపుతూ తమ తుపాకీ సిద్ధాంతం అమలుపరిచి తొలి దశ ఉద్యమకారులు కొంతమేర సమస్యలను స్వాంతన చూపెట్టారు. వారిలో కొంత నమ్మకం కలిగించారు. కానీ రాను రాను ఉద్యమం ముసుగులో అక్కడ కూడా పందికొక్కులు చేరిపోయాయి. తుపాకీ అండన వేలాది కోట్లు వెనకేసుకున్నారు. రెండవ దశలో నక్సలిజంలో చేరిన వీరితో సామాన్యులకు ఒరిగిందేమీ లేదు. పైగా సిద్ధాంత ద్రోహులంటూ ఇన్ఫార్మర్ల పేరిట అదే అడవి బిడ్డలను తమ స్వలాభం కోసం వారు అండగా చూపించిన తుపాకీతోనే వేలాది మందిని అంతమొంచి పాపం మూటగట్టుకున్నారు. అమాయకులైన అడవి బిడ్డల ఉసురు పోసుకున్నారు. ఇక వీరికి దున్నగా నిలిచి యువతను అడవి బాట పట్టేలా తుపాకీ చేతబట్టి నక్సలిజంని భుజాన ఎత్తుకునేలా పాటలు పాడి కొంతమంది ఉపన్యాసాల పేరుతో నాట్యం, డాన్స్ లాంటి ఆటపాట కళాకారుల వాటితో కూడా ప్రయత్నించారు. వీరి పాటలకు, ఆటలకు, ఉపన్యాసాల మూలంగా వేలాది మంది యువత వీరి మాటలకు, పాటలకు ఆకర్షితులై అడవి బాట పట్టి తుపాకీ చేతబట్టి ఉద్యమం నిర్వహించారు. అయితే ఉద్యమం పేరిట తాత్కాలిక ఆవేశంతో అడవి బాట పట్టి తుపాకీ పట్టిన వీరెవ్వరికీ సిద్ధాంతం అమలు పట్ల గాని అవగాహన గాని ఏ కోసానా లేదు. దీంతో నక్సలిజం భావావేశంలో స్వార్థం పెచ్చుమీరి అక్కడ కూడా స్వలాభం అనే కోణంలోనే ఉద్యమ పేరున అనుకోవడమే కానీ ఉద్యమం కొనసాగింది. నక్సలిజం పేరు డబ్బుల వేట, వ్యతిరేకంగా ఉండే వారిని అంతమొందించడం లాంటి వ్యవహారాలే ఎక్కువయ్యాయి. తన మన భేదం లేకుండా నక్సలిజం హత్యాకాండ కొనసాగించారు. భారతదేశంలో నక్సలిజం ప్రారంభం తొలినాళ్లు 1962 నుంచి ఇప్పటి వరకు కనీసం అటు అనుకూల ఇటు వ్యతిరేక వర్గాల ప్రజలు 50,000 హత్యలు జరిగాయి. ఇందులో ఏ సిద్ధాంతానికి సంబంధం లేని అమాయక ప్రజలు దాదాపుగా 20,000కు పైచిలకు ప్రాణాలు నక్సలెట్లు గాలిలో కలిసిపోయాయి. ఇక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతున్న వాటిలో చాలా వరకు సత్యార్థం దాగి ఉంది. నక్సలిజం పేర అడవి బాట పట్టి తుపాకీ పట్టిన వీరు అడవిలో ఉండడంతో అక్కడ నివసించే కోయలు, గోండులు, చెంచులు, ఎన్నో రకాల అడవి బిడ్డలు పట్టణీకరణకు నోచుకోకుండా, అభివృద్ధికి నోచుకోకుండా ఇంకా అక్కడే ఉండిపోయారు. ప్రాథమిక అవసరాలైన విద్య, వైద్యం కూడా అందని పరిస్థితి. కనీసం వారి గూడెంలోకి పోవడానికి కాలి బాటలు కూడా వెయ్యనీయకుండా మావోయిస్టులు అడ్డుపడ్డారు. సెల్ ఫోన్ టవర్లను పేల్చివేసిన సంఘటనలు కొక్కొల్లలు. ఇక ఇటువంటి మావోయిజం పేర, నక్సలిజం పేర సాగిన ఈ నరమేధానికి పైకి కనపడేది సిద్ధాంతమైతే కనబడని శక్తులు ఈనాడు కేంద్రం చెబుతున్న ఈ అర్బన్ నక్సల్స్. నీవు తుపాకీ పట్టు, నేను దన్నుగా ఉంటాను అనే కోణంలో సాగుతున్న ఇలాంటి అర్బన్ నక్సల్స్ మేకవన్నె పులులు అన్నది నిర్వివాదాంశం. నిజానికి యువత మెదళ్లను కలుషితం చేస్తున్న ఇటువంటి అర్బన్ నక్సలిజాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దీనికి అనుగుణంగానే గతంలో వరవర్రావును, ఈరోజు గాదె ఇన్నయ్యను అరెస్ట్ చేయడం ఒక రకంగా స్వాగతించాల్సిన విషయమే అంటున్నారు మేధావులు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.